సంక్రాంతి అంటే ఓ సెంటిమెంట్. సినిమా వాళ్ళకైతే మరీను. సంక్రాంతి పండుగకు తన సినిమాను విడుదల చేయాలని తహతహలాడిపోతుంటారు హీరోలు, దర్శకులు. ఇంకా సినిమా మొదలుపెట్టక ముందే సంక్రాంతికి విడుదల చేస్తున్నామంటూ ముందే కర్చీఫ్ వేస్తుంటారు. అందుకు కారణం లేకపోలేదు. చాలామంది ఈ పెద్ద పండుగ రోజున ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలని అనుకుంటారు. పైగా సెలవుల కారణంగా పట్నం వదిలి చాలామంది పల్లెలు చేరుకుంటారు. అందుకే పెద్ద హీరోల చిత్రాలన్నీ సంక్రాంతికి విడుదలవుతుంటాయి. 1కి 3, 4 సినిమాలు జనవరి 10 నుంచి 15 వరకు రిలీజ్ చేస్తుంటారు. కానీ 1987 సంక్రాంతికి ఓ తమాషా జరిగింది. సంక్రాంతి పండుగ నాడు ఒకే రోజున అంటే జనవరి 14న 5 చిత్రాలు విడుదల కావడం విశేషం. హీరో కృష్ణ నటించిన తండ్రి కొడుకుల సవాల్, శోభన్ బాబు నటించిన పున్నమ చంద్రుడు, బాలకృష్ణ నటించిన భార్గవరాముడు, నాగార్జున నటించిన మజ్ను, మోహన్ బాబు నటించిన జానపద చిత్రం వీరప్రతాప్ ఆ రోజున విడుదలయ్యాయి. ఇలా అగ్ర హీరోలు నటించిన చిత్రాలు ఒకే రోజున విడుదల కావడం సంక్రాంతి సినిమాల్లో ఒక రికార్డు అని చెప్పాలి. ఆయా చిత్రాల జయాపజయాలను ఈ వీడియోలో చూద్దాం. ఎంజీఆర్ హీరోగా తమిళంలో తయారై ఘన విజయం సాధించిన నీదు కుప్పిన్ పాశం చిత్రం ఆధారంగా తండ్రి కొడుకుల ఛాలెంజ్ రూపుదిద్దుకుంది. శివాజీ గణేశన్ నటించిన ఎన్నో తమిళ చిత్రాల రీమేక్స్లో హీరో కృష్ణ నటించారు. కానీ ఎంజీఆర్ తమిళ రీమేక్లో నటించడం ఆయనకు అదే ప్రథమం. హీరో కృష్ణ నటించిన అన్నదమ్ముల సవాల్, మామ అల్లుళ్ళ సవాల్ చిత్రాలు హిట్ అయ్యాయి కనుక ఆ సెంటిమెంట్ను ఫాలో అవుతూ ఈ చిత్రానికి తండ్రి కొడుకుల ఛాలెంజ్ అని టైటిల్ పెట్టారు. ఈ చిత్ర నిర్మాతలు రామారావు, రామదాసు హీరో కృష్ణ అభిమానులు కావడం విశేషం. ఎం మల్లికార్జునరావు దర్శకుడు. ప్రజారాజ్యం చిత్రం విడుదలైన 4 ఏళ్లకు మళ్ళీ కృష్ణ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం మల్లికార్జునరావుకి వచ్చింది. ఈ సినిమాలో పోలీసు సూపరింటెండెంట్గా సత్యనారాయణ, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా రంగనాథ్, డిఫెన్స్ లాయర్గా హీరో కృష్ణ నటించారు. రాధా, సుమలత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కృష్ణకు తల్లిగా జయంతి నటించారు. నటభూషణ శోభన్ బాబు హీరోగా విజయ్ బాపురెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం పున్నమ చంద్రుడు. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మహారాజు మంచి విజయం సాధించింది. అందుకే నిర్మాణంలో ఉండగానే పున్నమ చంద్రుడు చిత్రానికి క్రేజ్ వచ్చింది. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి గౌరీ శంకర్ కథ అందించారు. సత్యమూర్తి మాటలు రాశారు. రాశి మూవీస్ నరసింహారావు నిర్మించిన ఈ చిత్రంలో సుహాసిని హీరోయిన్, సుమలత, నూతన్ ప్రసాద్, గిరిబాబు, అల్లు రామలింగయ్య, రాళ్లపల్లి, సోమయాజులు, ఈశ్వరరావు, అంజలీదేవి, రాజ్యలక్ష్మి, వై విజయ తదితరులు నటించారు. పున్నమ చంద్రుడి చిత్రానికి మొదట అనుకున్న కథ వేరు. తమిళంలో శివకుమార్, సుజాత, సురేష్, రేవతి తదితరులు నటించిన ఉన్నై నాన్ సంతితేన్ సినిమాను తెలుగులో తీయాలని రాశి మూవీస్ నరసింహారావు అనుకున్నారు. రీమేక్ రైట్స్ కూడా కొన్నారు. కానీ చివరి క్షణంలో సుహాసిని అందులో హీరోయిన్ పాత్ర చేయనని చెప్పారు. అప్పటికే శోభన్ బాబు డేట్స్ ఇచ్చేశారు. అవి వేస్ట్ అయితే మళ్ళీ దొరకడం కష్టం. అందుకే దర్శకుడు విజయ్ బాపినీడు కటి పతంగ్ చిత్రం పేరుతో గౌరీ శంకర్తో కొత్తగా కథ రాయించారు. అప్పటి వరకు 12 లక్షల పారితోషికం తీసుకునే శోభన్ బాబు ఉన్నట్టుండి 15 లక్షలకు పెంచేశారు. రాశి మూవీస్ నరసింహారావు అంత మొత్తం ఇచ్చారు. 80 లక్షల భారీ వ్యయంతో పున్నమచంద్రుడి చిత్రం తీశారు. కానీ ఆశించిన విజయం సాధించలేదు. ఇక బాలకృష్ణ నటించిన భార్గవరాముడు ఆయన కెరీర్లో తొలి నవలా చిత్రం. కొమ్మనాపల్లి గణపతిరావు రాసిన హంసధ్వని దీనికి ఆధారం. నవలా చిత్రాలను తీయడంలో మేటి అనిపించుకున్న కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నటుడు రావు గోపాలరావు నిర్మించారు. బాలయ్యతో కోదండరామిరెడ్డికి ఇదే తొలి సినిమా. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో చాలా చిత్రాలు వచ్చాయి. విజయశాంతి ఇందులో హీరోయిన్. ఆనాటి బాలీవుడ్ గ్లామర్ సంచలనం మందాకిని మరో హీరోయిన్. రావు గోపాలరావు, జగ్గయ్య, గొల్లపూడి, చంద్రమోహన్, పరుచూరి గోపాలకృష్ణ, కోట శ్రీనివాసరావు, సుత్తివేలు, అన్నపూర్ణ, ముచ్చెర్ల అరుణ ఇతర ముఖ్య తారాగణం. నటరత్న ఎన్టీఆర్ నటించిన మనుషుల్లో దేవుడు చిత్రంలో కాలేజీ డ్రామాగా వరూధిని ప్రవరాఖ్య నాటకం చూపించి అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే భార్గవరాముడు చిత్రంలోనూ ఓ సన్నివేశంలో ఆ నాటకం పెట్టారు. బాలకృష్ణ ప్రవరాఖ్యునిగా, విజయశాంతి వరూధినిగా నటించారు. ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అక్కినేని నాగార్జున హీరోగా దర్శకరత్న దాసరి నారాయణరావు రూపొందించిన ఏకైక చిత్రం మజ్ను.
తొలి సినిమా విక్రమ్ తర్వాత విజయాలు లేని నాగార్జునకు పెద్ద హిట్ ఇచ్చి ఆయన నిలబెట్టారు దర్శకరత్న దాసరి. రజని ఈ సినిమాలో హీరోయిన్గా నటించారు. బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం లక్ష్మీకాంత్ ప్యారేలాల్ మజ్ను చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. ఇది తొలి రాత్రి ఇందులో హైలైట్ సాంగ్. బాలీవుడ్ నటి మూన్ సేన్ ఓ కీలక పాత్ర పోషించారు. బయటి చిత్రాల్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించే మోహన్ బాబు తన సొంత చిత్రాల్లో మాత్రం హీరోగా నటించేవారు. తన తనయులు విష్ణు, మనోజ్ పేర్లతో విఎం ప్రొడక్షన్స్ సంస్థను నెలకొల్పి వీరప్రతాప్ జానపద చిత్రం నిర్మించారు. జానపద బ్రహ్మ విఠలాచార్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాధవి కథానాయిక. విఠలాచార్య దర్శకత్వంలో ఉండే అన్ని అంశాలు వీరప్రతాప్లో ఉన్నాయి. మోహన్ బాబు సతీమణి నిర్మల ఈ చిత్రానికి నిర్మాత. ఈ 5 చిత్రాల కంటే ముందు జనవరి 5న మెగాస్టార్ చిరంజీవి నటించిన దొంగ మొగుడు చిత్రం విడుదలయ్యింది. సోలో సినిమా కావడంతో దీనికి మంచి థియేటర్లు దొరికాయి. కానీ జనవరి 14న 5 సినిమాలు విడుదల కావడంతో థియేటర్లు దొరకక నిర్మాతలు నానా అవస్థలు పడ్డారు. హీరో కృష్ణ నటించిన తండ్రి కొడుకుల సవాల్ చిత్రం కోస్తాలో మంచి వసూళ్లు పొందింది. శోభన్ బాబు, పున్నమచంద్రుడు అంతగా ఆకట్టుకోలేకపోయింది. బాలకృష్ణ నటించిన భార్గవరాముడు రాయలసీమ, ఆంధ్రాలో మంచి ఆదరణ పొందింది. నాగార్జున మజ్ను ఆంధ్ర, నైజాం ప్రాంతాల్లో బాగా ఆడింది. విజయవాడలో 100 రోజులు ఆడింది. ఇక మోహన్ బాబు చిత్రానికి నైజాంలో సరైన థియేటర్లు దొరకకపోవడంతో జనవరి 14న ఆంధ్ర సీడెడ్ ప్రాంతాల్లోనే రిలీజ్ అయింది. అంతగా ఆడలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.